కుప్పానికి నీళ్ళు ఇస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నారో, మాట నిలబెట్టుకోవడంలో పెద్ద విషయం కాదు. కానీ ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన మాట చెప్పినట్టు చేయడం పెద్ద ఆయనకి అలవాటే, అందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలామంది కూడా ఫేక్ వీడియో కింద చేద్దామని ప్రయత్నించారు కానీ చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ మనసాక్షికి తెలిసింది ఏంటంటే ఒకానొక టైంలో వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు సెట్ వేసి అలాగా వాటర్ ట్యాంకులతో వాటర్ వదిలి ఇదే కుప్పానికి వాటర్ అని చెప్పారో అది తెలుసుకుని అది చూసి ఇప్పుడైతే రియల్గా నీళ్ళు ఇవ్వటం సరేనా ఒక కాలువగా వెళ్ళటం అదంతా చూసి నోట్లో మాట రావట్లేదు. మాట రాకపోవడం కాకుండా అలా మనసాక్షి తెలిసిందన్నమాట. నాయకుడు అంటే ఇలా ఉండాలి కదా, సరేనా పరిపాలన అంటే ఇది కదా, ఇస్తా అన్నది ఇచ్చారు నీళ్ళు, ఇది ఒక సెట్టింగ్ అయితే కాదు, ఇది ఫేక్ అయితే కాదు, రియల్ వాటర్ అని చెప్పి మీ మనసాక్షి తెలిసి ఎవరు కూడా ఇది ఫేక్ వీడియో లేకపోతే ఇది ఏ వీడియో లేకపోతే ఫేక్ వాటర్ ఇది ఫేక్ కాలువ అని ఎవరు నోరు మెదపడం లేదు, గప్సిప్ అయిపోయారు. ఎందుకంటే మీ మనసాక్షి తెలిసింది. మీరు ఓపెన్ నోరు తెరిచి ఇది ఫేక్ వీడియో అంటే కూడా మీ మనసు ఒప్పుకోవట్లేదు. లేదంటే చాలా వీడియోలు పెడతారు. నాకు తెలిసి ఇంకోటి వెంకటరెడ్డి సంథింగ్ ఉంటారు, అత్తమాల ఫేస్బుక్లో ఇంటర్వ్యూ ఇస్తుంటాడు. అత్తమాల ఏదోటి నిజాన్ని కూడా అబద్ధం కింద చెప్తుంటాడు. అతను కూడా ఎక్కడ నోరు విప్పడం లేదు ఈ విషయం కోసం. ఎందుకంటే అతనికి కూడా అర్థమైంది మన పరిపాలన టైంలో మన పార్టీ అధికారం ఉన్నప్పుడు చేసిన ఫేక్ వీడియో ఇది ఫేక్ వీడియో కాదు, స్పష్టంగా కనపడుతుంది. ఆ ఊరు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఇలాంటి టైంలో నోరు విప్పి అనిపించుకోవటం ఎందుకని చెప్పి మౌనం అయిపోరు. నేను చెప్తున్నా, నేను పొద్దున చూస్తున్నా టిక్టాక్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎవరన్నా కానీ ఇన్స్టాలో కానీ ఎవరన్నా ఇది ఫేక్ వీడియో, ఇది వాటర్ కాదు, ఇది ఆవిరి, 2 రోజులు పోయిన తర్వాత ఈ వాటర్ అంతా ఆవిరైపోద్ది, మళ్ళీ కాలం అంటే ఎండిపోద్ది అని ఎవరైనా వీడియో పెడతారని చూసాను. కానీ ఎవరు నోరు మెదపడం లేదు. ఎందుచేత అంటే మీకు అర్థమైందనమాట, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి క్లారిటీగా అర్థమైపోయింది పరిపాలన అంటే ఇలా ఉంటుంది, విజనరీ సీఎం అంటే ఇలా ఉంటాడో, చెప్పింది చెప్పినట్టు చేయడం, జరగదు అన్నది జరిపించి చూపించడం ఇలా ఉంటుందని చెప్పి మీకు అర్థమైంది. మొన్నటి వరకేమో ఫ్రీ బస్సును పడ్డారు, మౌనం అయిపోరు. ఎందుకంటే ఇంకా ఆడవాళ్ళు చీ కొడతారు అనేది ఆ విషయం అర్థమైపోయింది. మళ్ళీ అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒకడు ఊగుతాడు. అతను నెల్లూరు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనమాట, పేరు ప్రేమ్ కుమార్. ఎందుకు ఊగుతాడు తెలియదు. మనం నిద్ర అవ్వటం కూడా అమరావతి నిద్ర అవుతామో నాకు అర్థం కావట్లేదు. అక్కడ క్లారిటీ తెలుస్తుంది అన్నమాట. చుట్టుపక్కల మొత్తం అంతా భూమి ఆరిపోయింది, ఒక గుంటలో నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళని చూపించి ఆ గుంట ఏంటంటే మనం భీమ్ వేయడానికి కిందగా బలంగా భీమ్ వేయడానికి గుంట తవ్వుతారు కాబట్టి ఆ చుట్టుపక్కల వాటర్ అంతా గుంటలోకి రావడం సహజం. అది ఆ వాటర్ అంటే గుంటలోకి రావడం సహజమే. దాన్ని కూడా అమరావతి మునిగిపోయింది, అమరావతిలో చేపలు పెంచాలి, అమరావతిలో అక్వా పెంచుకుంటాం బెటర్ అని చెప్పి పూతలు కోసే ప్రతి ఒక్కరు కూడా అమరావతి కోసం మాట్లాడతారు. ఎందుకంటే అమరావతిని ప్రపంచంలోనే మన ఇండియాలోనే ప్రపంచం పక్కన పెడితే మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు ది బెస్ట్ అమరావతి రాజధానిగా కట్టి చూపించారో కూటమి ప్రభుత్వం. ఇదైతే తథ్యం. ఎవరు ఎన్ని అనుకున్నా ఎన్ని చేద్దాం కొన్నా లేదు, జనాలను రెచ్చగొట్టి అమరావతి కట్టకుండా చేద్దాం సరేనా, లేదంటే అమరావతి కడితే ఇంకా జీవితాంతకాలం కూటమి ప్రభుత్వం పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుంది అనే ఉద్దేశంతో ఎన్ని విధాలుగా అణిచివేద్దామని చూసినా అది అక్కడ అవ్వదు. 100% అమరావతి ఎలా ఉంటుందంటే మరో సింగపూర్ అయిపోద్ది. కట్టిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. అప్పటి వరకు కూడా ఇలా మొరగటం తప్పదు. ఎవరు ఎన్ని మురిగినా రాజధాని అనేది అమరావతి ప్రపంచంలోనే ది బెస్ట్లో ఒకటి కింద వస్తుంది. కంపల్సరీ 10 నెంబర్లో కనీసం 10వ నెంబర్ వస్తుంది. ఫస్ట్ 2-3 అనలేను కానీ నేను 10వ నెంబర్ వస్తుంది. ఇండియాలో అయితే ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. ఇది మట్టికి తథ్యం. అండ్ ఇప్పటికే చాలా రకాలుగా అడ్డు పెడదాం కొంచెం చూస్తున్నారు, కానీ అది అడ్డు అవ్వదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంత గట్టిగా ఉంది. చూద్దాం సరేనా, పోనీలే కనీసం అమరావతి ఇది కుప్పం నీళ్ళు వాటర్ కోసమైనా సరే ఫేక్ వీడియో చేయలేదు, చాలా సంతోషం.